ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు సాగునీరు అందిస్తున్న తుంగభద్ర డ్యాం 19వ గేటు ఎత్తుతుండగా అది వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి. అండ్ అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సాగు తాగునీటి ప్రధాని అయిన తుంగభద్ర డ్యాం గేటు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్యాం 19వ గేటును ఎత్తుతుండగా చైన్ లింక్ తెగిపోవడమే ఇందుకు కారణం. ఆ గేటు వద్ద వరద ప్రవాహ ఉధృతి పెరిగి ప్రాజెక్టు మరింత ప్రమాదం వాటిల్లకుండా ఉండేందుకు మిగిలిన 32 గేట్లను 2 నుంచి 3 అడుగుల మేర ఎత్తి 1,10,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. వదులుతున్న నీరు 1,50,000 క్యూసెక్కులకు పెరగొచ్చని, తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు హెచ్చరించారు. నీటి ఉధృతి కారణంగా మరమ్మతులు చేయలేని పరిస్థితి ఏర్పడడంతో శాశ్వత మరమ్మతులు చేసేందుకు స్పిల్ లెవెల్ వరకు డ్యాంను ఖాళీ చేయాలని అధికారులు నిర్ణయించి 65 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండిపోవడంతో తుంగభద్ర నుంచి వచ్చే నీరంతా సముద్రంలోకి వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మరమ్మతులకు సంబంధించి సూచనలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు, కర్ణాటక నీరావరి నిగమ్ లిమిటెడ్ ప్రాజెక్టు నిపుణుడు రాజేష్ తో సహా హైదరాబాద్, బెంగళూరుకు చెందిన నిపుణులు కూడా తుంగభద్ర వద్దకు చేరుకున్నారు. ఇక 65 టీఎంసీల నీరు కిందకు వెళ్లడానికి కనీసం 3 రోజులు పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక స్టాప్ లాక్ ఏర్పాటు లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. వీటి ఏర్పాటు సర్వే కోసం 2020లో నాటి ఎస్సీ వెంకటరమణ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయి. మరోవైపు సమృద్ధిగా వానలు కురిసే జూలైలోనే జలాశయాలన్నీ నిండిపోవడంతో ఈసారి ఖరీఫ్, రబీ సీజన్లో సాగుకు తాగునీటికి ఇబ్బంది లేదని రైతులంతా ఆనందంగా ఉన్నారు. ఇంతలోనే జరిగిన ఈ ఘటనతో వారి ఆనందం ఆవిరైపోయింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఏంటి తుంగభద్ర గేట్ దగ్గర మనం చూస్తే 19వ గేట్ అయితే కొట్టుకుపోయింది పూర్తిగా. ఇందులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఏదైనా కానీ రైతులు ఆశలకైతే గండిగొట్టిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకపోవడంతో అధికారులు కూడా ఈ 19వ గేటు స్థానంలో గేట్ల అమర్చేందుకు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు శాశ్వతంగా పనులు అయితే చేయలేము, ఎందుకంటే నీటి ఉధృతి బాగా ఉంది కాబట్టి తాత్కాలికంగా 4 గేట్లను అమర్చి ప్రయత్నం చేస్తున్నారు. ఈ గేట్ల అమరికలో నిపుణులైనటువంటి కన్నయ్య ఆధ్వర్యంలో ఈ గేట్ల అమరిక పనులంతా కూడా చురుగ్గా సాగుతున్నాయి. అయితే టీబీ బోర్డు అధికారులు కూడా 2 ఏజెన్సీల ద్వారా ఈ కొత్త గేట్లను కూడా తయారు చేసినారు. మొత్తం 4 గేట్లు తయారు చేసిన తర్వాత వాటిని అక్కడ అమర్చేటువంటి ప్రయత్నాలకు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేపు కర్ణాటక ముఖ్యమంత్రి కూడా తుంగభద్ర జలాశయాన్ని సందర్శిస్తున్న క్రమంలో ఆయన వచ్చే లోపలే ఈ 4 గేట్లను చేయాలని కూడా ఇంజనీరింగ్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కొట్టుకుపోయినటువంటి గేటు కోసం కూడా గజగీతగాళ్లతో డ్యాం పరిసర ప్రాంతాల్లో కూడా నిన్నటి నుండి కూడా సెర్చింగ్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు గేట్ ఎక్కడుందో ఇంకా దొరకలేనటువంటి పరిస్థితి. అయితే ఆ వరద ఉధృతి అయితే ఇంకా బాగా పెరుగుతా ఉంది. ఈ దాదాపుగా 1,00,000 క్యూసెక్లకు పైగా నదికి విడుదల చేస్తున్నారు కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని టీబీ బోర్డు అధికారులు హెచ్చరించినటువంటి నేపథ్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా అయితే కర్నూలు జిల్లా పరిధిలోని మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో తుంగభద్ర నదికి వద్దున్నటువంటి ప్రాంతాల వాళ్ళకు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా అవసరమైతే అక్కడ నది తీర ప్రాంతంలో ఉంచుకోవాలని పలు మండలాల తహసీల్దార్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఈ తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోయినటువంటి కర్ణాటక ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాలు కూడా నది ఒడ్డున ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లోకి నీళ్లు చేరాయి. మరికొన్ని పంట పొలాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా ఈ 19వ గేటు కొట్టుకుపోవడం వల్ల రాయలసీమకు తీరని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 4 గేట్లు అమర్చేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదిగిన ఫెయిల్ అయితే ఇంకా 64 టీఎంసీల నీళ్లు దిగువ నదికి విడుదల చేసి తర్వాత శాశ్వత పనులు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ
64 టీఎంసీల నీళ్లు గిన వెళ్తేగిన ఖచ్చితంగా రాయలసీమకు ఖరీఫ్ కు రబీకి కూడా తాగునీటి కష్టాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాయలసీమ రైతాంగం భావిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు కూడా చేసి నీటిని నిల్వ చేసే కార్యక్రమం మొదలు పెట్టాలని కూడా డిమాండ్ వ్యక్తం అవుతుంది. థ్యాంక్ యూ.